భారత్ అమెరికాల సంబంధాలు సంక్లిష్టంగా మారిన ప్రస్తుత తరుణంలో ట్రంప్ చేపట్టిన దౌత్యవేత్త నియామకం కూడా సందేహాలకు తావిచ్చేలా ఉంది. భారత వ్యవహారాలపైన ఏమాత్రం పరిచయం పట్టులేని సెర్జియో గోర్ని ఈ పదవిలో నియమించారు. దక్షిణ మధ్య ఆసియా వ్యవహారాలను కూడా చూసే బాధ్యత అప్పచెప్పారు. భారత్లో అమెరికా దౌత్యవేత్త ఉంటే ప్రస్తుతం ఎదురవుతున్న సవాళ్లను అధిగమించి వాణిజ్య ఒప్పందంపై చర్చలను పునరుద్ధరించుకోవచ్చు అనుకున్న భారత్ ఆశలపై నీళ్లు జల్లినట్టయింది. ఈ నియామకంపైన భారత్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. 38 ఏళ్ల గోర్ భారత్లో పనిచేసిన దౌత్యవేత్తలందరిలో పిన్న వయస్కుడు. దౌత్య వ్యవహారాల్లో ఎటువంటి అనుభవం లేకపోయినా ట్రంప్తో ఉన్న సాన్నిహిత్యం వల్ల ఈ పదవిని చేపట్టే అవకాశం దక్కింది. ప్రస్తుతం వైట్ హౌస్ ప్రెసిడెన్షియల్ పర్సనల్ ఆఫీస్ బాధ్యతలు చూస్తున్నాడు. సోవియట్ రష్యాలో భాగంగా ఉన్న ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్లో జన్మించారు. తండ్రి ఏవియేషన్ ఇంజనీర్. సోవియట్ మిలిటరీలో IL-76 సూపర్ ట్యాంకర్ డిజైనింగ్ వ్యవహారాలు చూసేవారు. తల్లి ఇజ్రాయలీ. గోర్ 12 ఏళ్ల వయసులో ఈ కుటుంబం లాస్ ఏంజల్స్ కు వలస వచ్చింది. వైట్ హౌస్ కి సమీపంలో ఉండే వాషింగ్టన్ యూనివర్సిటీలో చదువుకున్నాడు. తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించి రిపబ్లికన్ సర్కిల్లో ఎదిగాడు. స్టీవ్ కింగ్, మిచిలీ బచ్ మన్లకు అధికార ప్రతినిధిగా, సెనేటర్ రాండ్ పాల్ కి స్టాఫర్గా పనిచేసిన అనంతరం డిప్యూటీ ఆఫ్ చీఫ్ పదవి చేపట్టారు. భారత దౌత్యవేత్తగా గోర్ నియామకాన్ని ట్రంప్ ఎప్పటి మాదిరిగా తన సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్ ద్వారా ప్రకటించాడు. సెర్గియో గోర్ నా స్నేహితుడు, నాతో ఎన్నో సంవత్సరాలుగా కలిసి పనిచేస్తున్నాడు. నా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్నాడు. నా పుస్తకాలను ప్రచురిస్తాడు. అంతేకాదు పెద్ద సూపర్ PSCని నడుపుతున్నాడు అని ప్రశంసలతో ముంచెత్తారు. ఈ నియామకంపైన భారత్ సమన్వయంతో వ్యవహరించింది. విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ స్పందన కోరినప్పుడు దౌత్యవేత్తల నియామకంపైన తాను ఎటువంటి వ్యాఖ్యలు చేయనని ఆచితూచి స్పందించారు. గోర్కి భారత్కి సంబంధించిన ఏ అంశంతోనూ పరిచయం ఉన్న దాఖలాలు లేవు. అలాగే దక్షిణ మధ్య ఆసియా వ్యవహారాలు కూడా కట్టబెట్టడంతో ఇప్పుడు పాకిస్తాన్ని, భారత్ను ఒకే ఘాటిన కట్టి వ్యవహారాలు నడిపే అవకాశముంది. ఇది భారత్కు అంతగా నచ్చని అంశం. పాకిస్తాన్, భారత్ల మధ్య యుద్ధాన్ని ఆపింది తానేనని పలు వేదికల మీద నుంచి చెబుతున్న ట్రంప్ వ్యాఖ్యలను ఎప్పటికప్పుడు భారత్ అనేక మార్లు ఖండించిన విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. గోర్ వ్యక్తిత్వం విషయానికొస్తే ట్రంప్ కి, ఎలాన్ మస్క్ కి మధ్య అభిప్రాయ భేదాలు పెరిగి ఇద్దరూ దూరం కావడానికి గోర్ కారణమన్న అభిప్రాయం ఉంది. మస్క్ ఓ సందర్భంలో వాడో పాముని కూడా ట్వీట్ చేశారు. న్యూయార్క్ టైమ్స్ పత్రిక దీనికి సంబంధించిన ఆసక్తికరమైన కథనాన్ని ప్రచురించింది. మస్క్ సలహా మీద అతనికి అత్యంత సన్నిహితుడు, వ్యాపారవేత్తైన ఐసాక్ మన్ను నాసాకి అధ్యక్షునిగా నియమించారు. అయితే ఐసాక్ మన్ గతంలో డెమోక్రటిక్ పార్టీకి విరాళాలు అందించాడన్న సమాచారాన్ని అందించి గోర్ ఆ నియామకాన్ని చెడగొట్టాడు. ఇదే పత్రిక మరో కథనాన్ని కూడా అందించింది. గోర్, మస్కుల మధ్య సంబంధాలు ఘర్షణపూరితంగా ఉండేవి. ఇప్పుడు అమెరికా భారత్ను అంతర్జాతీయ భాగస్వామి స్థాయి నుంచి దక్షిణాసియాలో ఒక ప్రాంతం స్థాయికి దిగజార్చిందని విదేశీ వ్యవహారాల నిపుణులు చెబుతున్నారు. ట్రంప్ భారత్ను కోల్డ్ వార్ కాలనాటి పరిస్థితులకు నెట్టేసిందని విమర్శిస్తున్నారు. భారత్ పైన అమెరికా విధించిన కొత్త సుంకాలు 2 రోజుల్లో అమల్లోకి వస్తాయి. ఇవి సుంకాలు కాదు, ఆంక్షలని అమెరికా గట్టిగా చెబుతోంది. రిపబ్లిక్ పార్టీలో నిక్కీ హేలీ వంటి భారత్ పక్షపాతులు రష్యా ఆయిల్ కొనుగోలు వ్యవహారం తేలిగ్గా తీసుకోవద్దని వెంటనే భారత్ రంగంలోకి దిగి వైట్ హౌస్తో సర్దుబాటు చేసుకోవాలని హెచ్చరిస్తున్నారు. గోర్ నియామకానికి సంబంధించి సెనేట్ క్లియరెన్స్ రావాల్సి ఉంది. ఇదంతా పూర్తి కావడానికి కొన్ని నెలల సమయం పడుతుంది. ఈలోపే పని ప్రారంభిస్తారు. రాజకీయ అనుభవం తప్ప దౌత్యపరమైన అనుభవం లేని గోర్ భారత్ అమెరికా సంబంధాలను ఏ తీరానికి చేరుస్తారో వేచి చూడాలి.